స్పెర్మ్ ఉత్పత్తి జరగడానికి ముందుగా మాట్లాడుకున్నట్టుగా మెయిన్లీ హార్మోన్స్ అవసరము, మరియు తగిన ఉష్ణోగ్రత అవసరము, మరియు కరెక్ట్ అయిన పోషకాహారం మళ్ళీ జీవనశైలి అవసరం. స్పెర్మ్ ప్రొడక్షన్ కోసం మనకి తగిన ఉష్ణోగ్రత, కరెక్ట్ అయిన పోషకాహారము మరియు జీవనశైలి మరియు హార్మోన్స్ అవసరం. వీటిలో ఏ లోపాలు ఉన్నా కానీ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటుంది. సో హార్మోన్స్ ఎల్హెచ్ఎస్, ఎఫ్ఎస్హెచ్ సరిగ్గా లేకపోవడం, లేదా తీవ్రమైన స్ట్రెస్, తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడము, లేదా కరెక్ట్ అయిన పోషకాహారం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, లేదా ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడం. అంటే వారికోసిల్ అనే ఒక కండిషన్ ఉంటుంది. వారికోసిల్ అంటే మన చేతిలో ఏదైతే నరాలు ఉంటాయో, రక్త నరాలు, అవి టెస్టిస్ చుట్టుపక్కల కూడా రక్త నరాలు ఉంటాయి. అవి లావు అవ్వడం, అంటే డైలేట్ అవ్వడం వల్ల టెస్టిస్కి రక్త సరఫరా సరిగా అవ్వదు. సో టెస్టిస్ రక్త సరఫరా సరిగా అవ్వకపోవడము, డైలేటెడ్ వెజల్స్ వల్ల టెస్టిస్ చుట్టుపక్కల టెంపరేచర్ కూడా పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో దీనివల్ల, లేదా స్మోకింగ్, పొగ తాగడము, లేదా మద్యపానం సేవించడము, ఇవన్నీ కొన్ని మెయిన్ కారణాలు అన్నమాట టెస్టిస్లో స్పెర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వకపోవడానికి.